మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. హైదరాబాద్ నగర స్కై లైన్ ను పూర్తిగా మార్చేసే మరో ల్యాండ్ మార్క్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈస్ట్ హైదరాబాద్ లో ఘట్కేసర్ కు సమీపంలో ఏకంగా 72 అంతస్తుల భారీ రెసిడెన్షియల్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి డెవలపర్ సంస్థ హెచ్ఎండిఏను ఆశ్రయించింది. దాదాపు 245 మీటర్ల ఎత్తుతో 966 ఫ్లాట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే నిర్మాణ అనుమతుల కోసం వివిధ ప్రభుత్వ శాఖలను డెవలపర్ సంస్థ సంప్రదించినట్లు సమాచారం. ప్రతిపాదిత టవర్ ఎత్తు దాదాపు 245 మీటర్లు కాగా నిర్మాణం పూర్తయితే సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తైన నివాస భవనాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. నగర స్కై లైన్ కు ఈ ప్రాజెక్టు కొత్త ఆకర్షణగా మారుతుందని భావిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్టులో మొత్తం 966 ఫ్లాట్లు నిర్మించనున్నారు. వాటిలో 692 3 బెడ్రూమ్లు, 274 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఉండనున్నాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, స్కై లాంజ్, మల్టీలెవెల్ పార్కింగ్, ల్యాండ్స్కేప్ గార్డెన్లు, పిల్లల ఆట స్థలాలు ఇటువంటివన్నీ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రాజెక్టుకు ఇప్పటికే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ అధికారులు నిర్మాణ అనుమతుల దరఖాస్తును పరిశీలిస్తున్నారు. భవనం ఎత్తు, నిర్మాణ భద్రత, ట్రాఫిక్ ప్రభావం, పార్కింగ్, పర్యావరణ ప్రమాణాలు, మౌలిక వసతులపై సాంకేతికంగా సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇంత ఎత్తైన భవనం కావడంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎత్తు పరిమితిపై క్లియరెన్స్ కూడా తప్పనిసరి. అలాగే నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, విద్యుత్, రహదారి అనుసంధానం, పర్యావరణ అనుమతులు వంటి అన్ని అంశాల్లో సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఐటీ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్, మెరుగైన రవాణా సదుపాయాలు, మౌలిక వస్తుల అభివృద్ధితో ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో 72 అంతస్తుల మెగా టవర్ నిర్మాణం ఆ ప్రాంతానికి కొత్త గుర్తింపును తీసుకురావడంతో పాటు నగర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.